వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే, ఏళ్ళ శని నడుస్తుంది, కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా సాగం అవుతుంది. మీరు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం అవకాశాన్ని పూర్తిగా నిలిపేసేస్తుంది. 2 రకాలుగా మీరే ఉన్నారు. గురుడు 3వ స్థానంలో, శని జన్మంలోనూ, రాహు 1లోను, కేతు 7లోను, కుజుడు 5లోనూ ఉన్నారు. ఈ నెలలో మీ ధైర్యం, ఎఫర్ట్స్ మీ యొక్క దృష్టిని మార్చే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగంలో, కెరీర్ లో కొత్త అవకాశాలు, ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ చేంజెస్, ఆన్సైట్ చేంజెస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ ఉంటుంది. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పోకండి. దానివల్ల మీ ఉద్యోగమే మీరు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త. జాబ్ చేంజ్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోకండి, కాస్త వెయిట్ చేయండి. మే 16 తర్వాత కెరీర్ లో స్ట్రాంగ్ మూమెంట్స్ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో కొత్త ఐడియాస్ వస్తాయి. గురువుగారి యోగంతో ప్రాఫిట్ స్లోగా ఉన్నా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మార్కెటింగ్ వల్ల గ్రోత్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా హైర్ చేసుకొని వ్యాపారం పెంచుకోండి. మీ క్రియేటివిటీ మీ యొక్క వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఇంకా షేర్ మార్కెట్ లో కొంచెం మోడరేట్ గెయిన్స్ అని చెప్పొచ్చు. రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ ఇస్తుందని కూడా మీకు చెప్పచ్చు. తొందరపడి నిర్ణయాల వల్ల లాస్ అయ్యే అవకాశాలు మార్కెట్ లో ఉన్నాయి. కాస్త 52 వీక్స్ అప్ అండ్ డౌన్స్ అన్ని చూసుకొని ఆ యొక్క కంపెనీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉందో చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ వచ్చేటికి ప్రాపర్టీ డీల్స్ మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. మీ యొక్క ఇంటిని అన్నా రిపేర్ చేసుకోవడం, వాస్తు చేసుకోవడం, కొత్త ఇంటికి పర్మిషన్స్ అప్లై చేసుకోవడము ప్రభుత్వం నుంచి, అవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఓపెన్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఇంకా విదేశీ అవకాశంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో అబ్రాడ్ జాబ్స్, అబ్రాడ్ విద్య కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తుంది. అద్భుతం. ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో మంచి రికగ్నిషన్ వస్తుంది. ఇంకా కళాకారులకి, సినిమా వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్ లో మంచి సక్సెస్ కనబడుతుంది. బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. కుటుంబ బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కాస్త వైరం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మ్యారీడ్ లైఫ్ లో డిస్టెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. కూర్చొని కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయండి, ఇది మంచిది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కాదు, కాబట్టి కొంచెం మాట్లాడండి. విద్యార్థులకి సడన్ గా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్ రీసెర్చ్ ఫీల్డ్ లో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ ని పెంచుకుంటూ పోండి. ఆరోగ్యం పట్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కాస్త గాసిప్స్ ఎక్కువ మాట్లాడతారండి. మీరు మనుషులు లేనప్పుడు వెనక ఎక్కువ మాట్లాడతారు, అది కొంచెం తగ్గించండి. ఎందుకంటే క్షణచిత్తం క్షణమాయం అంటారు చూసారా, అలాంటి భావనలో ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పవచ్చు. అన్నదమ్ములతో కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే మంచిది. హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. నీటి సంబంధించినటువంటి సమస్యల అవకాశం ఉంటుంది. ఇంటేకింగ్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకున్నారు, ఎక్కువ తీసుకోండి. చలివేంద్రాలు లాంటిది ఏర్పాటు చేయండి. స్ట్రెస్ ని ఎమోషనల్లీ ఇన్బ్యాలెన్స్ చేయండి. కొంచెం బాగా చేసుకుంటే బాగుంటుంది. వ్యవసాయదారులకి మంచి అవకాశాలు అని చెప్పొచ్చు. కోర్టు కేసు ఏమైనా ఉంటే సాధిస్తారు, మంచిది. ఈ నెల చేయవలసిన పరిహారాలు ఏమంటే, గురు భగవాన్ని ప్రార్థన చేయండి, ఆచార్యుని నమస్కారం చేసుకోండి, పసుపు పూలతో అర్చన చేయండి, ఓం నమో నారాయణాయ అనే 108 సార్లు చేయండి. నవగ్రహాలకి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. 16 గురువారాల్లో పసుపు వస్త్రాన్ని దేవుడికి ఇస్తే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ మే నెల అవకాశాలు, మార్పులు, భావోద్వేగాలు కలిసి
ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం మీదని కూడా చెప్పచ్చు. విజయవస్తు. మీ యొక్క ఇది అన్ని రాశులకి కింద వేయాలండి ఎడిటర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క రాశి ఫలితాలను చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మా దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ కి బస్ స్టాండ్ కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయం దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయవస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంతసేపు కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈ రోజు చేసే పుణ్యాలు గాని, దాన ధర్మాలు గాని, కొనుగోలు గాని అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైన మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇక కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం. కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గెయినే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈ రోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనధాన్య సమృద్ధి దేహి దేహి తాపే స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈ రోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, మహిమహి బహుదానం, అన్నదానం సమానమన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? అక్షయ తృతీయ రోజు ఉదయం లేసి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవారు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులని కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవాలయం దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఏమంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి కుబేరాయ అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి, స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ రోజు చేసేవన్నీ చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈ రోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్ గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితం ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే
అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వారికి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అంతే. విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క ఛానల్ కి 100 వచ్చినట్టు, 1000 వచ్చినట్టు. నమస్కారం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్య భర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మరి మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానం. ఎడిటర్స్, ఇది వచ్చేసి రాశికి ముందు ఉండాలి. ఆ రాశి ఫలితం తర్వాత ఎండ్ స్క్రిప్ట్ ఇప్పుడు చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకుని మీరు చేయండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమన్నా మా జీవితానికి ఏమన్నా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి ప్రయాణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత ఉండండి. విజయోస్తు.